బంగ్లాదేశ్ నుండి వచ్చినటువంటి ముస్లిములందరికీ కూడా బెంగాల్‌లో ఉన్నటువంటి ముస్లిం ప్రాంతాల్లో సెటిల్ అయ్యేటట్టు అక్కడున్న ముస్లిములు సహకరించారు. వాళ్ళకక్కడ వ్యాపారాల్లో పార్ట్నర్‌షిప్‌లు, అక్కడ ఉన్నటువంటి ఆళ్ళ కూతుళ్ళనిచ్చి పెళ్లి చేయడం, లేకపోతే ఆళ్ళ కొడుకులకి బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అమ్మాయిలనిచ్చి పెళ్లి చేయడం. తద్వారా ఆళ్ళని ఇక్కడ సెటిల్ చేసేసారు. వాళ్ళకిక్కడ ఓటు హక్కొచ్చేసింది. అట్లాంటి దానికి పరోక్షంగా సహకరిస్తూ వాళ్ళకి ఇండియన్ ఐడీ కార్డులు, ఇండియన్ ఓటర్ ఐడీ కార్డులు ఇట్లాంటివి ఇచ్చేసేసి, ఆధార్ కార్డులు కూడా ఇచ్చేసింది మమతా బెనర్జీ. తద్వారా అక్కడ భారతదేశానికి సంబంధం లేనోళ్ళని కూడా భారతీయులుగా మార్చేసి ఓటు హక్కు కల్పించింది. వాళ్ళ ఓట్లతోనే ఇప్పుడు తను గెలుస్తోంది. అక్కడికొచ్చిన హిందువులు బంగ్లాదేశ్‌లో ముస్లింల వాళ్ళు అణచివేతకు గురయ్యేది ఎవరు? హిందువులే. అలాంటి హిందువులు ఈ దేశంలోకొస్తే వాళ్ళకి ఓటు హక్కు ఇవ్వదు. వాళ్ళకి ఈ దేశపు పౌరసత్వం ఇవ్వదు. సీఏఏ సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ఈ దేశంలోకి అట్లా వచ్చిన వాళ్ళకి పౌరసత్వం ఇవ్వాలి. అట్లా ఇవ్వదావిడ. ఎందుకు అంటే వాళ్ళకి ఓట్లొస్తే రేపొద్దున బీజేపీ వైపుకెళ్తారేమో అన్నటువంటి భయం. కానీ ఇప్పుడు బీజేపీ అక్కడ 1000 శిబిరాలు, సీఏఏ శిబిరాలు ఏర్పాటు చేస్తుంది. ఎవరైతే ఇట్లా వలసొచ్చినటువంటి హిందువులు అక్కడ ముస్లింల అణచివేత వల్ల, ముస్లింల హింస వల్ల, లేకపోతే అక్కడ ఆడపిల్లలకి అన్యాయం జరగడం వల్ల, ఆస్తులు కోల్పోయినో, కట్టుబట్టలతోనో, లేకపోతే ఆస్తులు అమ్ముకుని ఇక్కడికొచ్చిన బెంగాల్‌లోకి వచ్చి సెటిల్ అయినటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సీఏఏకి శిబిరాలు ఏర్పాటు చేసి, వాళ్ళకక్కడ పౌరసత్వం కేంద్ర ప్రభుత్వం అది ఇచ్చేది పౌరసత్వం అనేది. దానికి అక్కడికి పంపించి వాళ్ళకి క్లియర్ చేసి, వాళ్ళకి ఈ దేశ పౌరులుగా చేసేటటువంటి పని ఇప్పుడు బీజేపీ చేస్తుంది. తద్వారా మమత వ్యూహానికి ఎదురు వ్యూహం పన్నుతుంది.